స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే మహాదేవుడు మహిమోన్నతుడు మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే జీవమార్గమై సత్యదైవమై జీవమార్గమై సత్యదైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే ఆదరించి ఆశ్రయమిచ్చి ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే అనుక్షణము కాపాడును యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే నీ వేదనలో నీ బాధలలో నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే మరణము గెలచిన వాడు యేసు
ఒక్కడే, మరల రానున్నవాడు యేసు ఒక్కడే, మరణము గెలచినవాడు యేసు ఒక్కడే, మరల రానున్నవాడు యేసు ఒక్కడే. పరిశుద్ధులను ఆ పరమునకు, పరిశుద్ధులను ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే, కొనిపోవువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. హల్లెలూయా. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా. నీ రక్త ప్రభావమును నా పాప హృదయంబునా, నీ రక్త ప్రభావమును
ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుండా ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుండా ప్రియ యేసుని మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రియ యేసుని మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా హల్లెలూయా. కాల మీదకే తెంచును నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు తెంచును మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు తెంచును నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదికే తెంచును చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన
నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్న కోర్కెలను, నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్న కోర్కెలను, హృదయమునిచ్చావు నెమ్మది నున్నా, హృదయమునిచ్చావు నెమ్మది నున్నా, సాక్షిగా జీవింతును, నీదు సాక్షిగా జీవింతును, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా,
స్తోత్రం. హల్లెలూయా. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాడిన పాటలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ముందున్న వాక్య భాగంలో దేవుడు మనందరితో ఉండి మాట్లాడలాగున, ఇంకా రావాల్సిన వారిని దేవుడు త్వరపెట్టి నడిపించలాగున అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు అందరం కలిపి చదువుదాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న ఈ అధ్యాయంలో ఎన్నోసార్లు మరి ఫలభరితమైన జీవిత విధానాన్ని గురించి మనం ఎన్నోసార్లు అనేక వాక్యాలు వింటూ వచ్చాం. అయితే ఈ రాత్రి మనం చూసినట్లయితే మనం చదువుకున్న ఈ వచనాల్లో ఫలించే అనుభవం మనందరం కలిగి ఉండాలి అని ఇక్కడ ఈ మాటలు మనకి స్పష్టంగా చెప్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం ధ్యానం చేసే అంశం కూడా అదే, ఫలభరితమైన జీవితం. దేవునికి స్తోత్రం. మనందరికీ కూడా ఫలభరితమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఇక్కడ మనం చూస్తే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. అయితే నాకు వేరుగా ఉండి మీరేమియు. మనం దేవుని యందు అంటుకట్టబడి వేరు పారితే ఆ వేరు ఫలించే వేరుగా ఉండాలి. అయితే అది వేరుగా ఉండి, దేవునికి వేరుగా ఉండి, అక్కడ అంటున్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. మనం దేవునికి వేరుగా ఉండి ఎలాంటి దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోలేం. స్పష్టంగా దేవుడే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేనే ద్రాక్షావళిని, నా యందు మీ అందరూ కూడా ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నా యందు మీరు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఏం చేయబడతారు? ఫలిస్తారు. అలా కాకుండా నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ఈ మాటలను బట్టి మనం చూస్తే మరి దేవుని చేత అంటుకట్టబడి దేవుని యొక్క సారవంతమైన ఫలభరితమైన మరి దేశంలో నివసిస్తూ ఆ దేశంలో ఒక్కసారిగా కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవుని సన్నిధిని, ఆ సారవంతమైన జీవితాన్ని, ఫలభరితమైన ఆ దేశాన్ని విడిచిపెట్టిన ఒక కుటుంబము, మరి ఆ కుటుంబ పరిస్థితి, ఆ గతి ఏమైందో ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. దేవునికి వేరుగా ఉండి
దేవుని చేత అంటుకట్టబడి దేవుని చేత ఫలభరితమైన జీవితాన్ని కలిగి అలాంటి దేశంలో నివసిస్తున్న ఒక కుటుంబం దేవునికి వేరుగా అయిపోయి మరి చివరికి ఆ కుటుంబ పరిస్థితి ఎలా అయిపోయిందో ఈ రాత్రి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథము మొదటి అధ్యాయము అందరం కూడా మన బైబిల్ తెరిచి రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రతాయిలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా రాజు ఏర్పాటు చేయబడని ఆ దినములలో మోషే యెహోషువ తర్వాత మరి న్యాయాధిపతులు పరిపాలిస్తున్న ఆ కాలంలో మరి దేశంలో ఒక గొప్ప కరువు వచ్చిందనమాట. ఏ దేశంలో? యూదా బెత్లెహేంలో. సారవంతమైన ఫలభరితమైన దీవించబడిన ఆశీర్వదించబడిన ఆ దేశంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనుషుల యొక్క క్రియలను బట్టి, వారు వ్యతిరేకంగా దేవునికి చేసే ఆ పనులను బట్టి, దేవునికి కాక వారు వారి ఇష్టానుసారంగా మరి భక్తి చేస్తూ, దేవునికి కాక వారి ఇష్టానుసారంగా మరి పూజలు చేస్తూ, దేవుణ్ణి స్తుతించి ఆరాధించాల్సింది పోయి, దేవుని గణపరచాల్సింది పోయి, ఇష్టానుసారమైన భక్తిని చేస్తూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నందుకు కారణం చేత ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు సంభవించింది. అయితే న్యాయాధిపతులు ఏలిన ఆ దినములలో యూదా బెత్లెహేం అనే దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉన్నారంటే ఎవరా కుటుంబం? ఎలీమెలెకు నయోమి కుటుంబం. ఎలీమెలెకు నయోమి కుటుంబం దేవుని చేత మరి సారవంతమైన జీవితాన్ని అనుభవించవలసిన ఆ కుటుంబం ఇప్పుడు కరువు వచ్చింది అని ఎక్కడికి ప్రయాణమయ్యారంట? మోయాబు దేశానికి ప్రయాణమయ్యారు. బెత్లెహేము ఆశీర్వదించబడిన దీవించబడిన ప్రాంతం, కానీ కరువు వచ్చింది. ఇప్పుడు మనకి తినటానికి ఆహారం లేదు అని శారీరక సంబంధమైన ఆలోచనను బట్టి వాళ్ళు ఏం చేశారంటే బెత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు? మోయాబు దేశానికి. మోయాబు దేశం శపించబడిన శాపగ్రస్తమైన దేశం. ఎందుకంటే మోయాబీయులు లోతు యొక్క అక్రమ సంతానం, శాపగ్రస్తమైన వారు మోయాబీయులు. అలాంటి దేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు ఎలీమెలెకు నయోమి కుటుంబం. సారవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి, ఫలభరితమైన జీవితాన్ని వదిలిపెట్టి, దేవుని చేత దీవించబడిన ఆశీర్వదించబడిన దేశాన్ని విడిచిపెట్టి శపితమైన దేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. బెత్లెహేములో ఆశీర్వాదం ఉంది, బెత్లెహేములో సమృద్ధి ఉంది, బెత్లెహేములో దీవెన ఉంది, బెత్లెహేములో మరి దేవుని యొక్క ఫలభరితమైన జీవితం ఉంది. కానీ ఆ బెత్లెహేమును విడిచి, యూదా బెత్లెహేం అనే ప్రాంతాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డారంట? మోయాబు దేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. యూదా అంటే దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కావలసిన ప్రతి అవసరత కూడా తన మహిమైశ్వర్యం చొప్పున ఏం చేస్తాడంట? తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి స్తుతించే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆరాధించే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆశీర్వాదకరమైన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, శారీరక సంబంధమైన ఇదిగో ఆ ఆహారం కొరకు వారు ఏం చేశారు? బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. మోయాబుకు వెళ్ళారు. అయితే వెళ్ళిన కొద్ది రోజులకే నయోమి భర్త అయిన ఎలీమెలెకు ఏమైపోయాడు? చనిపోయాడు. అన్యదేశం మోయాబు, దేవుణ్ణి ఎరుగని ప్రజలు మోయాబీయులు, దేవుణ్ణి ఎరుగని అక్రమ సంతానం మోయాబు సంతానం. అలాంటి మోయాబు దేశానికి ఈ ఎలీమెలెకు నయోమి వెళ్ళడం తర్వాత ఆ ఎలీమెలెకు కొద్ది కాలం తర్వాత ఏమైపోయాడు? కాలగర్భంలో కలిసిపోయాడు. అయితే మహలోను కిల్యోను అనే 2 కుమారులకు ఆ మోయాబు స్త్రీలను ఇచ్చి ఏం చేసింది? నయోమి వివాహం చేసింది.
దేవుడు చెప్పాడు, అన్ని స్త్రీలను మీ కుమారులకు కుమార్తెలకు ఇచ్చి వివాహం చేయకూడదు. కానీ అన్నీ తెలిసిన నయోమి ఏం చేసింది? మోయాబు స్త్రీలకు తన కుమారులను ఇచ్చి పెళ్లి చేసింది. దేవుని ఎరగని అన్య జాతికి చెందిన ఈ మోయాబు స్త్రీలు మరి తన కుమారులకు ఇచ్చి వివాహం చేయడం తర్వాత అట్లనే కాలం గడుస్తున్న ఆ సమయంలో ఇద్దరు కుమారులు కూడా వెంటనే ఏమైపోయారు? చనిపోయారు. మహలోను, కిల్యోన్ అనే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆత్మ సంబంధమైన ఆ జీవితాన్ని వదిలిపెట్టి, ఫలభరితమైన జీవితాన్ని వదిలిపెట్టి, ఇదిగో దీవించబడిన, ఆశీర్వదించబడిన, సమృద్ధి కలిగిన ఆ జీవితాన్ని విడిచిపెట్టి, శారీరక సంబంధమైన ఆలోచనలను బట్టి, ఇదిగో ఆహారం లేదే, మనం ఎలా ఆహారం తినాలి, ఎలా కడుపు నింపుకోవాలి, ఎలా మనం ఇదిగో ఈ ఊర్లో జీవించాలని విడిచిపెట్టేసి ఆ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. బెత్లెహేములో సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. ఎందుకంటే సమృద్ధి అయిన ఆహారం అంటే రొట్టెలు సమృద్ధిగా ఉంటాయి. ఏ రొట్టెలు? వాక్యం అనే రొట్టెలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్యం అనే రొట్టెలు సమృద్ధిగా ఉంటాయి. ఇదిగో ప్రార్థన అనే రొట్టెలు సమృద్ధిగా ఉంటాయి. ప్రార్థన అనే ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అలాంటి సమృద్ధి అయిన జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుడు లేడు అనే ఆ ప్రదేశానికి వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా దీవించబడ్డారా అంటే కొద్ది రోజులకే తన భర్త అయిన ఎలీమెలెకు ఏమైపోయాడు? చనిపోయాడు. తన ఇద్దరు కుమారులకి వివాహం చేసింది, కానీ కొద్ది రోజులకి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. రొట్టెల ఇంటిని విడిచిపెట్టింది, సమృద్ధిగా వాక్యం ఉండే ఆ దేశాన్ని విడిచిపెట్టింది, సమృద్ధి అయిన ప్రార్థన ఉండే ఆ దేశాన్ని విడిచిపెట్టింది. అయితే అందుకే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. చదువుదామా? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి చదువుదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలువారయ్యి మరి మరలా తర్వాత ఏమైపోయారంట? తప్పిపోయిన వారు. ఈ నయోమి కుటుంబం కూడా అంతే. ఒకసారి వెలిగించబడ్డారు, ఒకసారి ఫలించే అనుభవం కలిగిన దేశంలో నాటబడ్డారు. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో ఉంటేనే మీరు ఏం చేయబడతారు? ఫలిస్తారు. మీరు నాలో ఉంటేనే దీవించబడతారు. నాకు వేరుగా ఉండి మీరేం కూడా చేయలేరు. అలాంటి మరి ఆలోచన కలిగిన ఆ నయోమి దేవునికి వేరుగా ఏమైపోయింది? వెళ్ళిపోయింది. దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. దేవుని సన్నిధికి, ప్రార్థనకి, భక్తికి, విశ్వాసానికి, ఇదిగో ఆమె యథార్థమైన భక్తి జీవితానికి కూడా దూరం అయిపోయి చివరికి తన జీవితంలో ఎండిన అనుభవాన్ని కొని తెచ్చుకుంది. నన్ను ఏమనొద్దంటుంది? నన్ను మారా, నేను చేదైపోయాను. అక్కడ ఉంది కదా మనం చదువుకున్న యోహాను సువార్తలో, ఒకసారి మరలా చదువుదామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఏం చేయబడతారు? ఎండిపోతారు. ఎండిపోయిన అనుభవంలోనికి వచ్చింది ఎవరు? నయోమి. ఎప్పుడు? దేవుని నుంచి దూరం అయిపోయిన తర్వాత, దేవుని చేత ఆశీర్వదించబడిన ఆ ప్రాంతం నుండి, దేవుని చేత దీవించబడిన ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబము, తను ఎలా అయిపోయారంట? ఎండిపోయిన వారి వలె. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా వివరిస్తుంది.
నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలించుతారు. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక మొక్కని చాలా ఇష్టంగా మనం కుండీలో వేసామనుకోండి, ఆ మొక్కకు రోజు నీళ్లు పోస్తూ ఉంటాం. కానీ ఆ మొక్కని మనం ఒకసారి పీకి మరలా నాటి మరలా పీకి మరలా నాటితే ఆ మొక్క ఫలించి వృద్ధి చెందిద్దా, లేకుంటే ఎండిపోయి అది పాడైపోతుందా? చెప్పాలి అందరూ. ఆ మొక్కను పదే పదే తీసి మరలా నాటి మరలా బయట తీసి మరలా లోపల నాటి నీళ్లు పోసి దాన్ని ఎంత ఇది చేసినా ఆ మొక్క ఫలిస్తుంది అంటారా, లేదంటే ఎండిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోతుంది అంటారా? పదే పదే మనం దాన్ని పీకి పక్కన తీసి మరలా నాటడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒకసారి నాటిన తర్వాత రోజు మనం దానికి ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం, దానికి ఎరువు వేస్తాం, అది మంచిగా ఫలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. చాలా ఇష్టంగా ఒక మొక్కను మనం నాటితే ఆ మొక్క ఫలించకుండా అది ఎండిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? బాధపడతాం కదా. ఎంత ఇష్టంగా నాటానో, ఎంత ఇష్టంగా తెచ్చుకున్నానో, ఎంత ఇష్టంగా దీన్ని నాటానో, ఈ మొక్క ఏమైపోయింది కొద్ది రోజులకే. మొక్కను చూసే మనం అంత బాధపడితే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన నిన్ను నన్ను చూసి మనం ఫలించే అనుభవంలోనికి రాకపోతే ఆ దేవాతి దేవుడు కూడా ఎంతో బాధపడతాడు కదా. అందుకే మనందరము ఫలించే అనుభవం కలిగి ఉండాలి అని స్వయంగా దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పదే పదే లోకంలోనికి మరలా దేవుల్లోనికి, లోకంలోనికి దేవుల్లోనికి, లోకంలోనికి దేవుల్లోనికి అటు ఇటు తిరగడం వల్ల అందుకే అంటాడు, మీరు చల్లగానైనా వెచ్చగానైనా నులివెచ్చగా, మీరు అటు లోకంలో అయినా దేవుళ్ళో అయినా ఉండండి, నులివెచ్చని స్థితిని కలిగి ఉండొద్దు. రెండు పడవల మీద మనం కాలేసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవ పక్కకి వెళ్ళిద్ది, ఈ పడవ పక్కకి వెళ్ళిద్ది, మధ్యలో మనం ఏమైపోతాం? మునిగిపోతాం. ఆదివారం భక్తిని చేస్తూ ఇక ఈ వారం అంతా దేవుడు నాకు అవసరం లేదన్నట్లుగా మనం బ్రతుకుతూ ఉంటే, అట్లాంటి భక్తిని మనం కనపరుస్తూ ఉంటే మనం దేవుళ్ళో ఫలించగలమా? ఏమాత్రం కూడా ఫలించలేం. ప్రతిరోజు కూడా ప్రార్థన, దేవుని వాక్యము, దేవుని సన్నిధి మనకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏదో ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వెళ్ళిపోతే మన భక్తి ఫలిస్తుంది అంటారా? మన విశ్వాసం ఫలిస్తుంది అంటారా? మనం ఆత్మీయతలో ముందుకు వెళ్ళగలమంటారా? ప్రతిదినము మనకి ప్రార్థన అవసరం, ప్రతిదినం మనకి దేవుని వాక్యం అవసరం, ప్రతిదినం మనకి దేవుని సన్నిధి అవసరం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యందు మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన కూడా మన యందు నిలిచి మనము ఫలించడానికి ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం ఫలించినప్పుడు దేవుడు ఏం చేయబడతాడంట? మహిమపరచబడతాడు. అలాంటి ఫలించే అనుభవం ఉండాల్సిన నయోమి, అన్నీ తెలిసిన నయోమి, దేవుడు అంటే ఇష్టమైన నయోమి, దేవుని యందు భయభక్తులు కలిగిన నయోమి, ఇదిగో పొట్టకూటి కోసం, ఆహారం కోసం, తన కడుపు నింపుకోవడానికి శారీరక సంబంధమైన ఆలోచనలు కలిగి తన కుటుంబం మొత్తం కూడా దేవుని ఎరుగని అన్య దేశమైన మోయాబు దేశానికి వెళ్ళడానికి ఇష్టపడింది. ఫలభరితమైన జీవితాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఈ బెత్లెహేంలో కరువు వచ్చింది, కానీ ఆత్మీయంగా ఎలాంటి కరువు లేదు. వాక్యానికి కొదువు లేదు, ప్రార్థనకి కొదువు లేదు, దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి కొదువు లేదు. కానీ ఈ ఆత్మీయ జీవితాన్ని ఆలోచించకుండా శారీరక జీవితాన్ని ఆలోచించి ఇదిగో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుడే లేని మోయాబు దేశానికి వెళ్ళడానికి ఇష్టపడింది. వెళ్ళింది. ఏమన్నా దీవించబడిందా? ఏమన్నా ఆశీర్వదించబడిందా? ఏమన్నా ఫలభరితమైన జీవితంలోనికి వచ్చిందా? వెళ్ళిన కొద్ది రోజులకే తన భర్త ఏమైపోయాడు? విధవరాలైపోయింది. ఇద్దరు కొడుకులకి అన్య స్త్రీలనిచ్చి, మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసింది. ఆ ఇద్దరు కుమారులు కూడా కొద్ది రోజులకి ఏమైపోయారు? చనిపోయారు. విధవరాలయ్యింది. పుత్ర శోకంతో ఒక పక్క, విధవరాలుగా ఒక పక్క, తన జీవితం అంతా కూడా ఎండిపోయిన స్థితిలోనికి వచ్చింది.
మనం చదువుకున్న ఈ యోహాను సువార్తలో నా యందు ఎవరైతే నిలిచి ఉండకుండా ఉంటారో వారు ఏమైపోతారు, ఎండిపోతారు అని ఎట్లయితే ఈ మాట ఉందో అచ్చు అదే విధంగా నయోమి జీవితానికి ఈ మాట సరిపోతుంది. నిజమే, దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుణ్ణే మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితం ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిద్దంట, ఎండిపోయిన అనుభవం. దేవుడే మన జీవితాన్ని ఫలింపు జీవితంగా చేసేవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నా యందు నిలిచి ఉన్నప్పుడు, నా యందు ఫలించినప్పుడు నా తండ్రి మీ ద్వారా ఏం చేయబడతాడు, మహిమపరచబడతాడు. నా తండ్రి మహిమపరచబడి మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏదో ఆచారంగా అలవాటుగా ఏదో భక్తి చేస్తూ ఎప్పుడో ఒకసారి వచ్చి మనం దేవునికి కనపడి వెళ్ళిపోతే మనం ఏమాత్రం కూడా దేవునిలో ఫలించలేం. మనం విశ్వాసంలో ఫలించాలి, ఆత్మీయతలో ఫలించాలి, భక్తిలో ఫలించాలి. ఇదిగో దేవుణ్ణి ప్రార్థన చేయట్లో ఫలించాలి, దేవుణ్ణి స్తుతించే విషయంలో ఫలించాలి. యూదా అంటే దేవుణ్ణి స్తుతించడం. అలాంటి స్తుతించే ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆరాధించే ప్రాంతాన్ని విడిచిపెట్టి అసలు స్తుతే లేని ప్రాంతానికి వెళ్ళిపోయింది. దీవెన లేకుండా పోయింది, ఎండిపోయిన అనుభవంలోనికి వెళ్ళిపోయింది. అందుకే నన్ను నా జీవితం మారా అయిపోయింది, చేదుగా అయిపోయింది. నన్ను నయోమి అనవద్దు, ఏమనండి, మారా, చేదైపోయింది. ఎండిపోయిన అనుభవంలోనికి నేను వెళ్ళిపోయాను. నా జీవితంలో ఎలాంటి సంతోషం లేదు. ఇదిగో ఏదో సంపాదించుకుందామని, ఏదో మంచిగా బ్రతకాలని నేను మోయాబు దేశానికి వెళ్ళాను, కానీ అక్కడ నాకు ఎలాంటి సంతోషము లేదు, ఎలాంటి ఆనందం లేదు, ఎలాంటి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే నాకున్నదంతా సమస్తాన్ని కూడా నేనేం చేసుకున్నాను, పోగొట్టుకున్నాను. దేవుడు లేకుండా ఉంటే మన జీవితంలో అంతా కూడా శూన్యమే. ఆయన మనతో ఉంటే ఆయనకున్నదంతా కూడా మనదే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నయోమి జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, నాలో వేరైపోయి మీరేమి కూడా చేయలేరు. నాకు వేరైపోతే మన జీవితం నయోమి జీవితం వల్ల ఏమైపోతుందంట, ఎండిపోతుంది. తన తప్పు తెలుసుకుంది, మరలా వెనక్కి తిరిగి రావడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనుషులు అన్నాక అనేక మంది తప్పులు చేస్తూ ఉంటారు. తప్పు చేయని వాడు, నీతిమంతుడైన వాడు ఎవరు కూడా ఉండరు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు, యథార్థవంతులు ఎవరు లేరు, కానీ ఆయన నీతి మనకు ధరింపచేసి మనల్ని అందరిని ఎలా తీర్చిదిద్దాడంట, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన అనుభవం కలిగి తన ఇద్దరు కోడలను కూడా పిలిచి, అమ్మా నేను నా దేశానికి వెళ్తా ఉన్నాడు. నా దేశాన్ని దేవుడు మరలా ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఒకసారి మనం చదువుదామా, రూతు గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం నుండి చదువుదాం. 5వ వచనం నుండి చదువుదాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను, కిల్యోను అనే 2 కుమారులను చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ దేశంలో, యూదా బెత్లెహేము దేశంలో కరువు వచ్చింది. అయితే కరువు వచ్చిందని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిన నయోమికి మరలా వినపడతా ఉంది, ఏమని, దేవుడు ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దర్శించాడని. దేవునికి స్తోత్రం.
ఆహారం ఆ దేశంలో దేవుడు మరలా ఇవ్వబోతా ఉన్నాడు, దీవెన ఇవ్వబోతా ఉన్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో తన ప్రజలను దేవుడు దర్శించబోతా ఉన్నాడు అన్న విషయాన్ని ఎవరు విన్నారంట? అన్ని దేశంలో ఉన్న నయోమి వినింది. విని అక్కడనే ఉంటే, మోయాబు దేశంలోనే, ఆ ఎడారి దేశంలోనే, ఎండిపోయిన జీవిత అనుభవంలోనే ఉండుంటే నయోమి మరలా చరిత్రలోనికి ఎక్కేది కాదు. ఆమె అక్కడ తన తప్పు తెలుసుకుంది, మరలా ప్రయాణమైంది. ఎక్కడికి? బెత్లెహేము దేశానికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా జీవితం ఎండిపోయింది, నేను అంటుకట్టబడి వేరు పారాల్సిన అనుభవంలోనికి రావాల్సిన దానిను, ఇదిగో ద్రాక్షావల్లి అయిన దేవునిలో నా తీగలు నేను వేరు పారాల్సిన అనుభవంలో ఉండవలసిన దానిను, ఆ ద్రాక్షావల్లి నుండి నేను ఏమైపోయాను? వేరైపోయాను. దేవునికి వేరుగా అయిపోయి ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాను. నేను మరలా ఫలించాలి, నేను మరలా పచ్చగా రావాలి, సారవంతమైన జీవితాన్ని కలిగి నేను ఉండాలి అని నయోమి ఆలోచన చేసి మరలా తిరిగి తన దేశానికి వెళ్ళడానికి సిద్ధపడింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సమృద్ధిగా ఉండే దేశం, ప్రార్థన సమృద్ధిగా ఉండే దేశం, దేవుని వాక్యము సమృద్ధిగా ఉండే దేశం, దేవుని దీవెన, ఆత్మీయత, ఇదిగో విశ్వాసము, భక్తి సమృద్ధిగా ఉండే ఆ యూదా బెత్లెహేం అనే దేశానికి వెళ్ళడానికి మరలా ఏమైందంట? ప్రయాణమైంది. దేవునికి స్తోత్రం. తన ఇద్దరు కోడలను కూడా పిలిచి, అమ్మా, దేవుడు మా దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇదిగో మా దేశంలో కరువు వచ్చిందని మేమందరం ఇక్కడికి వచ్చాం, కానీ నా భర్తను కోల్పోయాను, నా ఇద్దరు బిడ్డలను కోల్పోయాను, ఇదిగో నేనొక్కదాన్ని మాత్రమే విధవరాలుగా, బిడ్డలేని తల్లిగా మిగిలిపోయానమ్మా, నాతో వచ్చి మీరు కూడా ఇబ్బంది పడొద్దు, మీరు మీ దేశానికి, మీ ఇండ్లకు, మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోండి. అయితే ఒక కోడలు సరే అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఓర్పా అనే కోడలు. రూతు మాత్రం మనం గమనిస్తే తన అత్తను హత్తుకొని ఉందంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ నయోమి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేదేమో, లేదంటే పశ్చాత్తాపడతా ఉండేదేమో, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చేసాను, నా యొక్క దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాను, ఇదిగో వాక్యం సమృద్ధిగా ఉండే దేశం, దేవుని యొక్క సన్నిధి సమృద్ధిగా ఉండే దేశం, దేవుని ప్రకాశమానమైన వెలుగు సమృద్ధిగా ఉండే దేశం, విశ్వాసము, భక్తి, యథార్థత మంచిగా ఫలభరితమైన జీవితంగా ఉండే దేశాన్ని విడిచిపెట్టి వచ్చాను అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండిందేమో అక్కడ ఉన్నన్ని రోజులు. ఒకవేళ ఆ ప్రార్థన, ఆ మాటలు వినుంటదేమో రూతు కూడా తన అత్తతో ఆ సమృద్ధి అయిన ఫలభరితమైన జీవితం ఉండే దేశానికి వెళ్ళడానికి సిద్ధపడింది. దేవునికి స్తోత్రం. రూతు మోయాబీరాలు, అన్యురాలు, దేవుడంటే ఎవరో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుని నమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలియదు. కానీ రూతు ఒకవేళ నయోమి చేసే పశ్చాత్తాపమైన ప్రార్థన విని ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే రూతు నయోమి దగ్గరికి వచ్చి, నాతో నీవు రావద్దని అనవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటావో నేను కూడా అక్కడనే ఉంటాను, నువ్వు ఎక్కడ మృతి పొందుతావో, ఎక్కడ ఉంటావో, మరణమైన జీవమైన ఏదైనా కూడా నేను కూడా నీతోనే వస్తాను. దేవునికి స్తోత్రం. అక్కడ రూతు గ్రంథంలో మనం గమనిస్తే రూతు పరిగెలు ఏరుకోవడానికి బోయాజు పొలంలోనికి వెళ్ళినప్పుడు బోయాజు రూతుతో ఒక చక్కని మాట అంటాడు. ఒకసారి మనం ఆ మాట చదువుదామా? రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం నుండి ఒకసారి చదువుదాం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇదిగో రూతు, నీవు నీ తల్లిదండ్రులను, నీ జనాన్ని, నీ దేశాన్ని విడిచిపెట్టి నీవు ఎరుగని జనము దగ్గరికి వచ్చావు. ఈ దేశం నీకు తెలియదు, ఈ ప్రజలు నీకు తెలియదు, ఈ ప్రాంతం నీకు తెలియదు, ఇదిగో ఈ భూమి ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఇక్కడ ఆహారం ఎలా ఉంటుందో నీకు తెలియదు. నీదంతా కూడా విడిచిపెట్టి దాన్నంతా కూడా మరిచిపోయి నువ్వు ఇక్కడికి వచ్చావు.
ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు నీవు వచ్చావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రూతుతో ఎంత చక్కటి మాట అంటున్నాడో చూడండి బోయాజు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రూతు తీసుకున్న చక్కటి తీర్మానం, నా జీవితం నేను ఫలభరితంగా ఉండాలి అనే ఆ చక్కటి తీర్మానం ద్వారా రూతును కూడా దేవుడు చరిత్రలోనికి ఎక్కేలా చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ రూతుని ఏమని దీవిస్తారంటే ఆ ఊరి ప్రజలందరూ కూడా, అదే రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలందరూ మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని అనగా రూతును ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై బెత్లెహేములో నీవు ఖ్యాతి నందుదువుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను ఇశ్రాయేలు వంశాన్ని వృద్ధి చేసే ఆ జాబితాలో ఎవరిని కూడా చేర్చారు? రూతును కూడా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ మనం గమనిస్తే అదే ఆఖరి అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. 17వ వచనాన్ని చదువుదాం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషీ యొక్క తండ్రి. దేవునికి స్తోత్రం. ఆ యెషీ కుమారుడైన దావీదు వంశావళిలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. బోయాజు రూతు వారిద్దరికీ ఓబేదు అనే ఒక కుమారుడు కలిగాడు. ఓబేదుకు యెష్షయి అనే ఒక కుమారుడు కలిగాడు. ఆ యెష్షయికి దావీదు అనే కుమారుడు కలిగాడు. ఆ దావీదు వంశావళిలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. రాహేలు అన్యురాలే, రాహేలు అన్యురాలే. లేయా ఆ తర్వాత రూతు కూడా అన్యురాలే. బలహీనమైన స్త్రీలను దేవుడు బలమైన స్త్రీలుగా చేసి బలమైన ఘటాలుగా తన కొరకు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. స్త్రీలు బలహీనమైన వారే కానీ దేవునిలో ఎప్పుడు కూడా బలవంతులే. దేవునికి స్తోత్రం. స్త్రీలు కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేసినంతగా అంత ఎక్కువసేపు పురుషులు చేయలేరు. దేవుడు అంత శక్తి స్త్రీకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి శక్తినిచ్చిన దేవునికి ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఆయన నామాన్ని మనం ఏం చేసేవారుగా ఉండాలా? మహిమపరిచేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఫలించాలి, మన ద్వారా మన కుటుంబం ఫలించాలి. అందుకే అంటాడు, నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె. ద్రాక్షవల్లి ఏం చేయబడాలా? ఫలించాలి. సంఘంలో ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి. తల్లిగా, భార్యగా, అత్తగా, కోడలుగా ఏం చేయాలి? కుటుంబంలో ఫలించాలి. ఈ బాధ్యత నేను చెయ్యను అంటే అది ఏమాత్రం కూడా సరిపోదు. తల్లిగా బాధ్యత చేయాలి, కూతురుగా బాధ్యత చేయాలి, అత్తగా బాధ్యత చేయాలి, కోడలుగా బాధ్యత చేయాలి. ఎందుకంటే ఆ బాధ్యత స్వయంగా దేవుడే ఇచ్చాడు. ఇక మనం ఏం చేయలేము. స్త్రీగా ఎలా అయితే కుటుంబంలో ఇచ్చిన ఆ బాధ్యతను బట్టి మనం నిర్వర్తిస్తూ ఉన్నామో సంఘములో కూడా దేవుడు మనల్ని చేర్చాడు. సంఘంలో కూడా ఒక బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఆ బాధ్యత నీవు నేను గుర్తించి దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ద్రాక్షావల్లిగా ఉన్న దేవుడు, ద్రాక్షావల్లిగా ఉన్న ఈ సంఘంలో తీగలుగా ఉన్న మనందరం కూడా ఆయన కొరకు వేరుపారి అంటు కట్టబడి ఫలించే అనుభవం కలిగి మనం అందరం కూడా జీవించాలి. దేవునికి స్తోత్రం.
ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత బాగాలేకపోయినా కుటుంబంలో మనకున్న బాధ్యతను బట్టి ఏం చేస్తాం? ఈడ్చుకుంటానైనా, నెట్టుకుంటానైనా ఏం చేస్తాం? ఖచ్చితంగా ఆ బాధ్యత. వండకపోతే ఇంట్లో ఉన్న యజమానుడు పిల్లలు తినరేమో, పని చేయకపోతే ఎట్లా ఇంట్లో జరగదేమో అని ఎంత బాగలేకపోయినా, ఎంత నీరసంగా ఉన్నా ఖచ్చితంగా ఏం చేస్తాం? ఆ బాధ్యతను నిర్వర్తిస్తాం. అదే బాధ్యత సంఘంలో కూడా దేవుడు మనకి ఇచ్చాడు కదా. పాటలు పాడే బాధ్యత, ప్రార్థన చేసే బాధ్యత, పరిచర్య చేసే బాధ్యత, దేవుని సువార్త ప్రకటించే బాధ్యత, గృహ దర్శనాలు చేసే బాధ్యత. ఇదిగో దేవుడు మనకి ఏ బాధ్యత అయితే అప్పగించాడో దాన్ని కూడా అదే విధంగా నెరవేర్చాలి కదా. అలా నెరవేర్చినప్పుడే ఆత్మీయంగా మనం ఏం చేయబడిన వారం అవుతాం? ఫలించిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా ఫలించినప్పుడు మన ద్వారా దేవుడు ఏం చేయబడతాడంట? మహిమపరచబడతాడు. ఆయన మహిమపరచబడ్డప్పుడు మన ద్వారా మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రూతు ద్వారా దేవుడు నయోమి కుటుంబం మొత్తాన్ని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నయోమిని ఆశీర్వదించాడు. ఎందుకంటే పశ్చాత్తాపడి తన తప్పు తెలుసుకొని మరలా వెనక్కి తిరిగి ఇశ్రాయేలీల దేవుని చెంతకు వచ్చిందయ్యా, నాది తప్పయ్యా, ప్రార్థన లేకుండా వెళ్ళిపోయానయ్యా, నిన్ను విడిచి భక్తి లేకుండా దూరం అయిపోయానయ్యా, అక్కడికి ఇక్కడికి అంటూ నేను ఎక్కడెక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానయ్యా, నా తప్పు తెలుసుకున్నాను, భక్తిని కోల్పోయి, ఇదిగో విశ్వాస జీవితాన్ని కోల్పోయి, యథార్థతను కోల్పోయి, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి దూరంగా వెళ్ళిపోయాను. నాకు ఎలా అయిందంటే నా జీవితం ఎండిపోయింది, ఎలాంటి ఫలము నాలో లేదయ్యా అని తన తప్పు తెలుసుకుని మరలా తిరిగి వచ్చి ఆయన రెక్కల కిందకు వచ్చింది. దేవునికి స్తోత్రం. అత్తను చూసిన కోడలైన నయోమి కూడా తన దేశాన్ని, తన దేవతా దేవుళ్లను, తన తల్లిదండ్రులను, తన జన్మభూమిని, తన స్వాస్యమంతాన్ని కూడా విడిచిపెట్టి ఆ అత్త ఏ దేవుణ్ణైతే ఆశ్రయిస్తూ ఉందో ఆ ఇశ్రాయేలీల దేవుని రెక్కల క్రిందకు చేరింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలి అంటే నయోమి ఒక ఆత్మను ఏం చేసింది? అవునంటారా కాదంటారా? నయోమి ఒక ఆత్మను ఏం చేసింది? దేని ద్వారా? తన ప్రార్థన జీవితం ద్వారా. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తే అవుతుందా, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరుగుతుందా అని మనలో డౌట్ వస్తుంది. ఆ డౌట్ పెట్టేవాడే సాతాను. అది ఆది కాండం నుంచే ఉంది డౌట్. దేవుడు మమ్మల్ని ఈ పండ్లు తినవద్దన్నాడని చెప్పింది ఆదాము అవ్వ. అవునా? అవునా? నిజమా? అక్కడ ఏం పెట్టింది? డౌట్. సాతాను ఎప్పుడు మనకి అవునా కాదా అనేలాగా చేయదు. ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? క్వశ్చన్ మార్క్. అవునా? నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ది? అవునా? నువ్వు పాట పాడితే దేవుడు మహిమపరచబడతాడు? అవునా? అనే సందేహాలను, ప్రశ్నల్ని మన ముందు పెడుతుంది సాతాను. అయితే అవును, సాధ్యం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అవును, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అవును, నేను ఇదిగో పాట పాడితే దేవుడు మహిమపరచబడతాడు. అవును, నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగిద్దన్న విశ్వాసము నీకు నాకు ఖచ్చితంగా కావాలి. దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నయోమి ద్వారా ఒక ఆత్మ ఏం చేయబడింది? రక్షించబడింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారి తప్పు తెలుసుకొని మరలా ఆ స్వాస్థ్య దేశానికి వచ్చారో, ఫలభరితమైన జీవితాన్ని అనుభవించడానికి వచ్చారో, సారవంతమైన దీవెన సమృద్ధి ఉన్న యూదా బెత్లెహేముకు వచ్చారో, ఇదిగో ఎండిపోయిన జీవితాలను దేవుడు మధురంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లేకపోతే నిజంగా మనం కూడా ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం? ఎండిపోయిన అనుభవంలోనికి, ఎండిపోయిన అనుభవంలోనికి. ప్రతిదినం దేవుని సన్నిధిని, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవునితో అంటుకట్టబడి ఉండడం ద్వారా మనం ఫలించే అనుభవంలోనికి వస్తాం. ఆ సహవాసాన్ని కోల్పోయాము అనుకోండి, మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం? ఎండిపోయిన అనుభవంలోనికి. చాలామందిని గృహ దర్శనాలకి వెళ్ళి దర్శిస్తూ ఉన్నప్పుడు చాలా వారాలు లేదంటే చాలా నెలలు
మందిరానికి రాకుండా ఆగిపోయిన వారు ఉన్నారు. వారిని గమనిస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, ఒక వారం రాకపోతే సర్లే పోలేదులే అనుకుంటాం. 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, ఇక వాళ్ళకి ఏమైపోయింది, అది అలవాటైపోయింది. మనం వెళ్ళి ఒకసారి అడిగామనుకోండి, వస్తాంలే అంటారు. అలా చెప్పే మాట కూడా వాళ్ళకి ఏమైపోయింది, అలవాటైపోయింది. అలవాటైపోయి అదే మాట కఠినంగా మారిపోయింది. దేవుని సన్నిధి లేకపోయినా ఏం కాదులే అన్న ఆ వైఖరికి వెళ్ళిపోయి కఠినంగా హృదయం అయిపోయింది. దేవుడు ఉన్నా లేకున్నా ఏముందిలే, జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అన్న ధోరణిలో ఉంటున్నారు. కానీ దేవుడు లేకపోతే జరిగే పరిణామం, ఆ తర్వాత మనం ఎంతగా గింజుకున్న ఆ పరిణామాన్ని, ఆ తీవ్రతను ఎదుర్కోలేం. దేవుని సన్నిధి మనం లేకుండా ఏమాత్రం కూడా జీవించలేం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నయోమి, రూతు మరలా తిరిగి ఇదిగో ఆ ఫలభరితమైన ఆ దేశానికి వచ్చినప్పుడు ఎండిపోయిన వారి బ్రతుకులను దేవుడు మరలా చిగురింపచేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టునన్నట్లుగా ఆ మొద్దు నుండే, ఆ రూతు జీవితం నుండే యేసుక్రీస్తు ప్రభువారిగా ఇదిగో దావీదు వంశావళిలో నుండి ఆయన ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. రూతును, నయోమిని, వారి జీవితాలను దేవుడు వెలిగించాడు. వారి జీవితాలను చిగురింపచేశాడు. వారి జీవితాలు మారా జీవితంగా ఉన్న వారి జీవితాలు మధురంగా ఆయన మార్చాడు. మనం ఎండిపోయిన స్థితిలో ఉండడానికి దేవుడు ఇష్టపడు, కానీ ఫలభరితంగా ఎప్పుడు పచ్చగా ఉండేవారిగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకే కీర్తనకాడు అంటాడు, నేను ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. సారవంతమైన జీవితాన్ని కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చేయబడతాడంట, ఆనందిస్తాడంట. మన జీవితాలను చూసి మనవారే కాదు కానీ స్వయంగా జీవితాన్ని ఇచ్చిన దేవుడే మన ద్వారా ఏం చేయబడతాడంట, ఆనందిస్తాడు. ఇదిగో నా ప్రియ కుమార్తె, వారి కుటుంబం ఎంత పచ్చగా ఉందో, ఎంత సారవంతంగా ఉందో, ఇదిగో ఎంత వాక్యానుసారంగా ఉన్నారు, ఎంత భక్తిలో ఉన్నారు, ఎంత విశ్వాసంలో ఉన్నారు, ఎంత ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నారు అని మన జీవితాన్ని చూసి దేవుడు ఏం చేయబడతాడంట, మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా కాకుండా సగం లోకంలో సగం దేవునిలో సగం, ఒకరోజు ఒకలాగా ఆ మొక్కను తీస్తే ఆ మొక్క చివరికి ఏమైపోయింది, ఎండిపోయి పాడైపోయింది. ఆ మొక్క ఇక పెరగదు, దేనికి పనికిరాదు. ఇష్టం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, కష్టమైనప్పుడు దేవుని సన్నిధి మానుకొని, దేవుడు మన జీవితంలో కార్యం చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించి, దేవుడు మన జీవితంలో కార్యం చేయకపోతే ముఖం ముడుచుకుంటే దేవునిలో మనం ఏం చేయలేము, అంటు కట్టబడలేము. నాలో మీరు నిలిచి ఉన్నప్పుడే మీరేం చేయబడతారు అంటున్నాడు, ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేం కూడా చేయలేరు. మనం వేరుగా ఉండి ఏం చేయలేని వారం కనుక దేవునిలో మనం ఎలా ఉండాలంట, ఫలించే వారంగా, ఆత్మఫలాలు ఫలించే వారంగా. ఏంటి ఆత్మఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికం, ఇవన్నీ కూడా ఫలాలే. ఇవన్నీ కూడా ఆత్మఫలాలే. స్వయంగా దేవుడే మనకిచ్చాడు. ఈ ఫలాలు మనం ఫలించినప్పుడు, మనం ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇదిగో మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ద్రాక్షవల్లిగా, ద్రాక్ష తీగలుగా దేవుడు ఇదిగో నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండును. నేను ద్రాక్షవల్లిని అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ద్రాక్షవల్లిని, ఆయనతో పోలికగా ఎవరికిచ్చాడు ఆ ధన్యత? స్త్రీకి. 128వ కీర్తనలో ఉంది, నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి. దేవునికి స్తోత్రం. ఆయన చూపించాడు ఎలా ఫలించి ఇదిగో మనం జీవించాలో. అలాంటి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకి ధన్యతగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ధన్యతను కోల్పోకుండా నయోమి వలె అదిగో దాన్ని విడిచిపెట్టి పారిపోకుండా, ఎక్కడికో ఇదిగో నేను ఫలభరితమైన జీవితాన్ని పొందాలని పరిగెత్తకుండా దేవునిలో అంటు కట్టబడి వేరుపారి ఫలించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం,
దేవునికి స్తోత్రం. అందుకే ఒకప్పుడు ఒకలాగా కాకుండా ఆదివారం ఒక భక్తి, సోమవారం ఒక భక్తి కాకుండా అన్ని రోజులు ఒకే భక్తిని నీవు నేను ఖచ్చితంగా చేయాలి. దేవునికి స్తోత్రం. మనలో ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలా? ఒకేలాంటి విశ్వాసం, ఒకేలాంటి భక్తి, ఒకేలాంటి ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితం ఒక మెట్టు పైకే ఎక్కాలి కానీ ఒక మెట్టు కిందకి రాకూడదు. మనం ఫలిస్తే మన ద్వారా మన కుటుంబం ఫలిస్తుంది, మన కుటుంబం ద్వారా మన సంఘం ఫలిస్తుంది, మన సంఘం ద్వారా మన గ్రామము, సమాజము ఫలిస్తుంది. అలాంటి ఫలింపు, అలాంటి ఫలభరితమైన జీవితం దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఈ సమయంలో అందరూ కూడా మోకరిద్దాం. ఒక నిమిషం మోకరించి మనల్ని మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నయోమిలాగా తన కుటుంబంలాగా నేను కూడా నీ సన్నిధిలోనే అంటుకట్టబడ్డాను. నేను కూడా నయోమి వలె దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు, ఇదిగో ప్రభువా ఫలభరితమైన సమృద్ధి అయిన బెత్లెహేము అనే నీ సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నానేమో ప్రభువా, ఏదేదో చేస్తూ ఉన్నానేమో ప్రభువా. అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు. అలా చేయడం ద్వారా నేను, నా కుటుంబం ఫలిస్తాం, దీవిస్తాం, ఆశీర్వదించబడతామని మేము అనుకుంటున్నామేమో ప్రభువా. ఈ రాత్రి నయోమి కుటుంబం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభువా, లోకంలో కలిసిపోయి లోకానుసారమైన భక్తిని మేము చేయకుండా ప్రభువా, మీకు ఇష్టమైన భక్తిని, ఇష్టమైన ప్రేమ, ఇదిగో ప్రభు ఇష్టమైన విశ్వాసాన్ని మేము కనపరచుటకు కృప దయచేయండి నాయన. ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టిన నయోమి జీవితం, నయోమి కుటుంబం ఎండిపోయింది. అందుకే మనం దేవునికి వేరుగా ఉండి ఏం చేయలేం. ఎప్పుడైతే మరలా తిరిగి వెనక్కి వచ్చిందో ఎండిపోయిన ఆమె జీవితాన్ని దేవుడు చిగురింప చేశాడు. అలాంటి జీవితాన్ని మధురంగా మార్చాడు. మనం ఎండిపోయిన స్థితిలో ఉంటా ఉన్నామేమో, ఎప్పుడో ఒకరోజు వచ్చి భక్తిని చేసే వారంగా ఉంటా ఉన్నామేమో. ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఫలభరితమైన జీవితాన్ని మాకు దయచేయనైనా, ఫలభరితమైన జీవితాన్ని దయచేయ ప్రభువా. ఎండిపోయిన మొద్దు లాంటి జీవితం మాకొద్దయ్యా, ఎండిపోయిన మొద్దు లాంటి జీవితం మాకొద్దయ్యా. మేము, మా కుటుంబాలు ఫలించాలి నైనా, మా సంఘం ఫలించాలి ప్రభువా, మా గ్రామం ఫలించాలి నైనా, సారము కలిగి పచ్చగా ఉండాలయ్యా. సహాయం చేయనైనా, సహాయం చేయ ప్రభువా, సహాయం చేయ ప్రభా అని ఒక నిమిషం అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ఫలించే అనుభవం మాకు దయచేయ ప్రభువా. ఇదిగో ద్రాక్షవల్లి అయిన నీలో ప్రభా వేరుపారే అనుభవం నాయనా, వేరుపారే అనుభవం, అంటుకట్టబడి ఫలించే అనుభవం మా అందరికీ దయచేయ ప్రభా. మేము ఫలించడం ద్వారా ఇదిగో నా తండ్రి మీరు మహిమపరచబడతారని సెలవిస్తున్న దేవుడు అయినావు నాయన. నిజమే, ఇదిగో మా ఎదుగుదల చూసి, మా భక్తిని చూసి, మా విశ్వాసాన్ని చూసి ఇదిగో నువ్వు సంతోషపడే విధంగా ఉండడానికి సహాయం దయచేయ ప్రభా అని ఒక నిమిషం అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. మా జీవితాలు మేమందరం కూడా ఫలించాలయ్యా, ఫలించాలయ్యా, ఫలించాలయ్యా. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నాయన మీ వర్తమానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం నాయనా. ఇదిగో మా ఆత్మీయ జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉంటా ఉన్నామేమో ప్రభా. ఇదిగో మా విశ్వాస జీవితాలు ఎండిపోయిన అనుభవం కలిగిన వారిగా ఉంటా ఉన్నామేమో ప్రభా. ఏదో ఇష్టమైనప్పుడు భక్తి చేస్తూ, కష్టమైనప్పుడు మానుకుంటూ ఇష్టానుసారమైన భక్తిని కనపరుస్తూ ఉన్నామేమో దేవా. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. ఈ రాత్రి మీ వర్తమానం ద్వారా మా అందరిని మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నయోమి ఎలా అయితే ఇదిగోనైనా వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టినైనా దీవెన ఆశీర్వాదం ఉన్న సమృద్ధి కలిగిన సమృద్ధి అయిన వాక్యాన్ని, సమృద్ధి అయిన ప్రార్థన, భక్తిని విడిచిపెట్టి ఎలా అయితే ప్రభా అయ్యా మీరు ఎరుగని దేశానికి వెళ్ళిందో ప్రభా, ఎలా తన జీవితం ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిందో ప్రభా, ఈ రాత్రి మా అందరికీ మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం నాయన. మరలా తిరిగి పశ్చాత్తాపడినప్పుడు నాయన మారాలాంటి తన జీవితం
జీవితాన్ని మధురంగా మార్చారయ్యా. ఎండిపోయిన తన జీవితాన్ని చిగురింప చేశారు ప్రభా. ఇదిగో మాలో ఎండిపోయిన అయ్యా ప్రతి మొక్క పెరికి వేయండి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, మీ కొరకు ఫలించే వారంగా మేమందరము ఉండుదుము గాక నాయన. ఫలభరితమైన జీవితాలు మేము కలిగి ఉందుము గాక నాయన. మీ కొరకు ఫలించే వారంగా ఉందుము గాక ప్రభా. ప్రార్థించే వారంగా ఉందుము గాక నాయన. భక్తిలో ఇదిగో నా తండ్రి మా ప్రభా మరి యొక్క మెట్టు ఎక్కే వారంగా ఉందుము గాక నాయన. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే వారంగా ఉందుము గాక ప్రభా. మేము, మా కుటుంబము, మా సంఘము, మా గ్రామము నాయన మీ కొరకు ఫలించే వారంగా ఉందుము గాక నాయన. మా అందరికీ కూడా ఫలభరితమైన జీవితాలు మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తూ వేడుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.